జై హింద్, జై భారత మాత. ఇప్పుడు ప్రస్తుతానికి భారత ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఒక చట్టాన్ని మార్పు చేద్దామని అనుకుంటుంది. మార్పు చేద్దామనుకుంటే వారు ఒక్కరితో చేద్దామనుకున్నంతగానే అయ్యేటువంటి పని కాదు. కారణం ఏంటంటే పూర్వం స్వతంత్రం వచ్చాక 70 ఏళ్ల పరిపాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కొన్ని బిల్లులు ఆమోదించబడ్డాయి, కొన్ని చట్టాలు, కొన్ని సవరణలు. ఈ చట్టం ఏమిటంటే వక్ఫ్ బోర్డు చట్టం అనేటువంటి ఒకటి ఉంది. ఇది ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఒక చట్టం. ఈ చట్టం తాలూకు ఉద్దేశం ఏంటంటే నిర్ధానంగా ఉన్నటువంటి ప్రదేశాలు, అంటే ఎవరివి కాకుండా, గవర్నమెంట్ కూడా ఏమీ చేయకుండా ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి కొండపోళ్ళు అనేటువంటివి ఉంటాయి. ఈ కొండపోళ్ళు అనేటువంటివి భారత సంతతికి చెందినటువంటి రిజర్వేషన్లో ఉన్నటువంటి వారు మాత్రమే, అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నటువంటి వారు మాత్రమే, వారికి ఉన్నటువంటి స్థితిగతులు, అంటే వారు చిన్నగా ఉండడం వల్ల, వాళ్ళు పురోగమనంలో లేకపోవడం వల్ల, అభివృద్ధిలో లేకపోవడం వల్ల, గవర్నమెంట్లో, మన భారత గవర్నమెంట్లో, రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి కోసం, అంటే వారు కొంతకాలమైన వాళ్ళు కొన్ని రిజర్వేషన్ ద్వారా అభివృద్ధి చెందితే వారు బాగుపడతారు, వాళ్ళకి బాగుంటుంది, చిన్నవాళ్ళకి చెయ్యూత ఇచ్చినట్టు ఉంటుందని గవర్నమెంటు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వారికి, సోదరులకి ఒక బలాన్ని చేకూర్చింది ఆ రిజర్వేషన్ వల్ల. ఇప్పుడు వారు కొంతమంది ఉద్యోగాల్లో ఉన్న, చాలామంది ఇంకా చిన్నగానే ఉన్నారు. ట్రైబల్ ఏరియాల్లో కానీ, కొన్ని మారుమూల గ్రామాల్లో కానీ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఈ గవర్నమెంట్ చేతిలో కానీ, ఒక వ్యక్తి చేతిలో కానీ లేని భూములు ఏవైతే ఉంటాయో, అడవుల వారణ కానీ, నదుల వారణ కానీ, కాలువల వారణ కానీ, ఆ భూమిని శుభ్రం చేసుకుని, ఆ భూమిని వారే పండించుకుని, దానికి కొంతకాలం చేసిన తర్వాత ఒక హక్కు సంపాదించుకుంటూ ఉంటారు. అది ఎస్సీ ఎస్టీ అయి ఉండి మన భారత సంతతికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి అవకాశం, అది అలా చేసుకునేటువంటి అవకాశం. అలా శుభ్రం చేసుకుని కొన్నేళ్లు చేసుకునేటప్పటికి గవర్నమెంట్ వారికి ఆ భూమి వారికి అయ్యేటువంటి విధానంగా, గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ, గవర్నమెంట్కి ఏ అవసరం లేకపోతే అవన్నీ కూడా ఒకసారి చూసుకుని వాళ్ళకి కాగితాలు ఇస్తూ ఉంటుంది. అదే భూమి తాలూకు హక్కుని కల్పిస్తుంది. అది భారత సంతతి సంబంధించినటువంటి వారికి ఇచ్చినటువంటి ఒక అవకాశం. అది చాలా మంచిది. చిన్నవాళ్ళు పైకి రావడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక ఆయువు పట్టు. అది చాలా ఆనందదాయకం. ఇకపోతే వక్ఫ్ బోర్డు అనేటువంటిది ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఒక విధానం. అది పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి విధానంలో వారు ఇప్పుడు కొండపూళ్ళు అవి ఎలా అయితే ఎవరి స్వాధీనంలోని లేకపోతే అది వెళ్ళి వారు ఆక్రమించడం వల్ల, వారు దాన్ని బాగు చేసుకోవడం వల్ల, దానిలో వ్యవసాయం చేయడం వల్ల వారికి అవ్వడానికి హక్కు ఎలా అయితే ఉందో, అలాగే అలా నిర్ధానంగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల్ని వారు తీసుకుని ఒక ఆశ్రమమనో, లేదంటే ఒక ప్రార్థనా మందిరమనో, ఏదైనా కానీ అది వాళ్ళు ఆక్రమించుకొని, ఇంకా వాళ్ళకంటూ ఆక్రమణ అయిన తర్వాత, అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ చేతిలోకి తీసుకున్నారో ఆ భూమి, ఇంకా మళ్ళీ ఆ భూమిని తీసుకోవడానికి సుప్రీంకోర్టు కాదు కదా, హైకోర్టు కాదు కదా, అసలు భారత ప్రభుత్వం అనేటువంటిది ఏమీ చేయడానికి ఉండదు. ఆ వక్ఫ్ బోర్డు అనేటువంటి ఒక చట్టం వల్ల, ఉదాహరణకి ఆ రోజుల్లో అది ఇచ్చింది, ఏ కారణం చేత ఇచ్చింది అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాలి. వారు ఇచ్చారు. ఆ సంతతిలోనే కొన్ని
లొసుగులు ఉన్నాయి. కొంతమంది అంటే కొంతమంది ముఖ్యమైన వాళ్ళని కాదు, ఇప్పుడు కొంతమంది గురించి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ దేశం యొక్క సౌభాగ్యం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం చాలామంది ముస్లిం సోదరులు ఈ దేశానికి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా ఈ భారత జాతిలో భారతదేశం యొక్క సౌభాగ్యం కోసం ఎంతోమంది అమరులయ్యారు, ప్రతి వర్గం వారు, ప్రతి మతం వారు కూడా. కాబట్టి అందరూ కావాలి నా దేశంలో, అందరూ నాకు కావాలి, అందరినీ అనకూడదు మనం. కానీ ఒక విధానం చెడుగా ఉన్నప్పుడు ఆ చెడులో ఉన్నటువంటి కొన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే అది తప్పు. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు విధానంలో పూర్వం ఏ కారణం చేత ఇచ్చినా ఆ వక్ఫ్ బోర్డు విధానంలో కొన్ని తప్పులు ఉన్నాయి. కారణం ఏమిటంటే మహారాష్ట్రలోనో గుజరాత్లోనో పూర్తిగా తెలియదు, కానీ ఒక రైతు వివాహం చేసి తన కుమార్తెకి వివాహం అయిన తర్వాత కట్నం కింద ఇచ్చేటువంటి ఆ భూమిని మార్పు చేయడం కోసం వెళితే రిజిస్ట్రార్ ఆఫీస్లో ఈ భూమి నీ పేరును లేదయ్యా, ఇది వక్ఫ్ బోర్డు పేరున ఉన్నది, కాబట్టి దీని మీద నీకు ఎటువంటి హక్కు లేదంటే తన ప్రయత్నం మీద తను చేశాడు, కానీ అది అవ్వకపోవడం వల్ల అతనికి పీల్చే గాలి కూడా ఆగిపోయి, అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఆ వ్యక్తి. ఇలాగ ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది రాలేదు. కాబట్టి ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఈ వీడియో ద్వారా, నా దేశంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు అందరూ కావాలి. ముస్లిము కావాలి, క్రిస్టియను కావాలి, బౌద్ధులు కావాలి, సిక్కులు కావాలి, అందరూ కావాలి నాకు. ఎందుకంటే మేరా భారత్ మహాన్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. అది ఒక మాటే కాదు, ఒక శ్వాసకి శబ్దం లేదు, శ్వాసకి పేరు ఉంది, అంతేగాని దానికి ఒక రూపం లేదు. ఒకవేళ రూపం అంటూ ఉంటే అది మేరా భారత్ మహాన్ అనేటువంటి శబ్దమే దాని రూపమేమో. కాబట్టి ఈ మహాన్ అనేటువంటి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా హాయిగా బ్రతకాలి, గొప్పవాళ్ళు అవ్వాలి. ఈ భారతదేశం, మన భారతదేశం ఏ దేశాన్ని ఎప్పుడు కూడా ఆక్రమించలేదు. ఈ మహాభారతమే ఎన్నో ముక్కలుగా చేసి పంచారు ఈ భారతదేశాన్ని. అఖండ భారతం అనేటువంటిది చాలా పెద్దది. ఎన్నో దేశాలుగా విడిపోతే ఇప్పుడు ఉన్నటువంటిది భారత ప్రభుత్వ ఈ భారతదేశ చిత్రపటం ఏదైతే ఉందో అది ఒకటే మిగిలింది. దీన్ని కూడా ఇంకా ముక్కలు చేద్దామని ఎంతోమంది చూస్తున్నారు. కారణం ఏంటంటే దానికి కారణం నువ్వు, నేను, మనమే. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఒక మంచి మాట ఉంది. అది వాడడమే తప్ప నోటితో దాన్ని ఆచరణ చేయడం అనేటువంటి చాలా తక్కువ. నేను బాగుండాలి, నా కుటుంబం బావాలి, అంతే. పక్కోడి గురించి కూడా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావంటే, వాడు కూడా బాగుండాలని నువ్వు కోరుకున్నావంటే, వాడు ఎవరైనా కానీ, నీ ఇంటివాడు కానీ కాకపోని, నీ కులం వాడు కానీ కాకపోని, నీ మతం వాడు అవనే కాకపోని, వాళ్ళు ఎవరైనా సరే మన పక్క వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనం ఎప్పుడైనా అనుకుంటే ఖచ్చితంగా అతనికి ఏ చెడు అభిప్రాయం మనసులో ఉన్నా ఈ దేశం మీద అది పోయి నా దేశం మేరా భారత్ మహాన్ అనేటువంటి ఒక ఆనందం, ఒక సంకల్పం ప్రతి వ్యక్తికి కూడా వస్తుంది. పూర్వ రోజుల్లో అలా ఉండేవారు అప్పటి పెద్దలందరూ కూడా. అందుకనే ఆ రోజుల్లో ఏ దేశంలో ఏ గొడవలై విడిపోయినా, ఆ దేశం వారు ఇంకో దేశాన్ని తరిమేసినా వాళ్ళంతా వచ్చి నా దేశంలో, మన దేశంలో, భారతదేశంలోనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి కొంతమంది అంటారు ఈ దేశంలో పూర్వం నుంచి ఉంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఈ దేశం వాళ్ళు కాదు, వేరే దేశాల నుంచి వచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజమే అనుకోండి, అబద్ధం అనుకోండి, ఎవరు ఎక్కడి నుంచైనా రానేయండి. ఈ దేశానికి వచ్చి కొన్నేళ్ళు ఇక్కడ ఉండి ఒక 4-5 తరాలు ఎప్పుడైతే గడిచాయో ఇంకా భారతీయుడేవాడు అని అనుకోవాలి అందరూ కూడా, ఏ దేశం వారైనా కానీ. కాబట్టి
అందరూ కూడా అలా ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు నిజంగా సస్యశ్యామలం అవుతుంది. ఇవి మాటలే కాదు, ఆచరణలు అవ్వాలన్నమాట. ఎంతోమంది చెప్తున్నారు, సినిమాలు చూపిస్తున్నారు. సినిమాలో వేరే వేరే విషయాల కోసం ఆలోచన చేస్తాం, కానీ దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలనుకోవాలి. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు గురించి ఎందుకు చెప్తున్నానంటే, భారత ప్రభుత్వం ఆమోదించింది దీన్ని మార్పు చేద్దామని. కాబట్టి మార్పు అంటూ చేయాలంటే దానికి ఒక హక్కు కావాలి. ఆ హక్కు ప్రత్యేకించి ఇలా అనుకుంటే అలా అయిపోయేది కాదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక పేరు హిందూ ప్రభుత్వం అని చెప్పేసి ఒక పేరు. నిజమే, మరి హిందూ ప్రభుత్వమే. హిందువులను కాపాడేవారు ఎవరున్నారండి? ఎలాగా హిందువులందరూ కూడా తడిగుడ్లు కప్పుకొని పడుకున్నారు చాలామంది. ఎందుకంటే ఈరోజు ఒక విధానం ఉందంటే అది పాటించాలనేటువంటిది లేదు. ఫోన్లే ఆడు అలాగే చెప్తాడు, ఇక్కడికి చేదస్తం ఎక్కువ అని చెప్పి అనుకుంటారు. కాబట్టి అలా అనుకోవడం వల్ల, అలాంటి విషయాల వల్ల కుటుంబంలో ఉండేటువంటి విలువల దగ్గర నుంచి దేశానికి సంబంధించిన విలువల వరకు అన్నీ కూడా పాడైపోయాయి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి ఒక ప్రతిజ్ఞ అనేటువంటిదే నామమాత్రం అయిపోయింది. పూర్వం అయితే కనుక చాలా విశ్వాసంతో ఉండేవారు దేశం అంటే. అందుకనే ఆ రోజుల్లో చేతిలో ఆయుధం లేకపోయినా గుండె ధైర్యాన్ని ఆయుధం కింద చేసుకుని ఉత్తి చేతులతో వెళ్ళి స్వతంత్ర పోరాటం చేశారు మన వాళ్ళంతా కూడా. మన వాళ్ళంటే అందులో నీ వాళ్ళు నా వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే, అంటే భారతీయులే. కాబట్టి ఆ తత్వంలో భారతీయులు ఉండేవారు, ఉంటున్నారు కూడా. ఈ ఇతర దేశాలు, కొన్ని దేశాలు భారతదేశం మీద దండెత్తి భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతదేశాన్ని ఎన్నో సంవత్సరాలు పాలించి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని విలువల్ని పాడు చేసి, ఆ విలువలు పాడవడానికి కూడా కొంత కారణం మనవారు కూడా ఉన్నారు, అంటే భారతీయులు కూడా కొంతమంది ఉన్నారు. ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది విశదీకరించాలి, అంటే వివరించాలి. వివరించి చేయిస్తే ఈ రోజులు ఇలా ఉండకపోదాం. అది ముట్టుకోకు, ఇది తీకు, అది చెయ్యకు అనే బదులు అది ఎందుకు ముట్టుకోకూడదు, అది ఎందుకు చెయ్యకూడదు అనేటువంటిది నేర్పలేదు. ఆ రోజే కనుక అవన్నీ కూడా నేర్పుంటే ఈరోజు అందరూ ఒక విధానంలోనే ఉందను. అలాగే ఈ దేశం తాలూకు బలాన్ని, ఈ దేశం తాలూకు సౌభాగ్యాన్ని పాడు చేశారు కొంతమంది వ్యక్తులు. కాబట్టి ఇది డిజిటల్ సమయం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే మన మనస్సుని ప్రపంచంతో పంచుకోవచ్చు ఈ విధానాల ద్వారా, ఈ వీడియో విధానాల ద్వారా, మాట విధానం ద్వారా. కాబట్టి ఒక భారతీయ పౌరుడిగా ఈ యొక్క విషయం గురించి, ఈ వక్ఫ్ బోర్డు విషయం గురించి గవర్నమెంట్ దాన్ని సవరణ చేయాలంటే ఆ ధర్మమే కాదు, భారతదేశంలో ఏ ధర్మాన్నైనా సరే భారత ప్రభుత్వం చర్చించేటువంటి శక్తిని మనం అందరూ కూడా ఇవ్వాలి. అది హిందువుల గురించే కానివ్వండి, ఇంకోళ్ళ గురించే కానివ్వండి. ఎందుకంటే మంచి చెడులో ఆలోచించేటువంటి శక్తి ఒక న్యాయ వ్యవస్థకి లేకపోతే అందులో ఒక చెడు ఉంటే ఆ చెడు జీవితాంతం జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని సవరణ చెయ్యాలి. ఒక మంచి అనేటువంటిది ఎంతోమంది చెప్పడం వల్ల, చేయడం వల్ల అది ఇంకా 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 మంచిగా మారుతుంది. కాబట్టి అందులో ఒక చెడు ఉందంటే ఆ చెడుని ఏ రకంగా మార్పు చేయాలనేటువంటిది కూడా తెలియాలి. అది తెలియాలంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తానంటే అవ్వదు కదా. అందుకని ఈ గవర్నమెంట్కి, అంటే దాని గురించి ఆలోచించేసినటువంటిది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు. కాబట్టి దాంట్లో ఏ తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా సవరించి
వాళ్ళకి కూడా అన్యాయం జరగకుండా ఆ వక్ఫ్ బోర్డు విధానం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కనీసం ఏ రకంగా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన గవర్నమెంట్కి ఉండాలంటే మీరు, మేము, మనమంతా కూడా ఆ వక్ఫ్ బోర్డు విధానానికి ఓకే చేయాలి. అంటే ఒక స్కానింగ్ కోడ్ అనేటువంటిది భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. అది 13వ తారీఖుతో పూర్తయిపోతుంది. ఇది వచ్చి చాలా రోజులైనా చాలామందికి తెలియదు. ఎందుకంటే అది దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయం కదా, అందుకని తెలియదు. అదే వేరే వేరే విషయాలు ఉన్నాయనుకోండి, అక్కర్లేని విషయాలు టీవీ ఛానల్స్లో ఎక్స్క్లూజివ్, షాకింగ్ న్యూస్, రాకెట్ న్యూస్, ఇలా రకరకాల న్యూస్లు అనమాట. ఇన్ని న్యూస్లు స్క్రీన్ మీద ఇలా జూమ్ అవుతాయి అన్నమాట. ఇది అలాంటిది కాదు కదా. వక్ఫ్ బోర్డు విధానం అనేటప్పటికి చాలా భయం. ఎందుకంటే అది ఒక వర్గానికి సంబంధించింది అనేటువంటిది. నా ఛానల్ ఎక్కడ పాడైపోతుందో, లేకపోతే నాకు ఏదైనా అయిపోతుందో, లేదంటే నన్ను ఏదైనా చేసేస్తారేమో అనే ఆలోచనతో దాన్ని చాలామంది 24 గంటల న్యూస్ పెట్టాల్సినటువంటి విషయం ఇది. అలాంటి విషయాన్ని చాలామందికి తెలియదు. ఇప్పుడు కూడా నాకు వాట్సాప్లో ఒక సోదరుడు చెప్పడం వల్ల నాకు తెలిసింది. లేకపోతే ఇది ఒకటి వచ్చింది, రిలీజ్ చేశారు అనేటువంటి విధానం నాకు తెలియదు. కాబట్టి దీన్ని మీకు పంచుకుంటున్నాను మీతో. కాబట్టి ఈ వీడియో చూసి స్కానింగ్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఈ వీడియోలో. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని స్కాన్ చేయగానే మీ జీమెయిల్కి యాడ్ అవుతుంది. అందులో ఒక 8 పాయింట్లు ఉంటాయి. ఈ 8 పాయింట్లు ఏమిటయ్యా అంటే ఆ వక్ఫ్ బోర్డు విధానంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో దాన్ని నువ్వు ఎందుకు మార్పు చేద్దాం అనుకుంటున్నావో తెలియజేసేటువంటివి. అందులో నాకు నచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతదేశ విధానం ప్రతి ఒక్కరూ పాటించాలి, అందరికీ సమానత్వమే ఉండాలి అనేటువంటిది ఒక పాయింట్ చాలా ముఖ్యమైనది. అది నాకు నచ్చింది. ఎందుకంటే అలా ఉండడం వల్ల అందరూ బాగుంటారు. మరి పూర్వం కొంతమందిని పాడు చేశారు, కొంతమంది ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పుడు ఇంకా అలా ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు డిజిటలైజేషన్ అయింది కాబట్టి ఎక్కడైనా చెడు జరిగితే అది వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ మీద తగిన శిక్ష వేయచ్చు, వాళ్ళు ఎవరైనా కానీ. కాబట్టి ఇప్పుడు ఆ తత్వం మానుకోవాలి, అందరూ సమానంగా ఉండాలనేటువంటి జరగాలి. ఓహో ఈ రోజు నువ్వు ఏదైనా చెప్తావులే అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకరోజు చెడు జరిగింది, ఈరోజు మంచి జరగడానికి ఒక అవకాశం వచ్చింది. పోనీ ఆ రోజు ఉన్న వాళ్ళు అందరూ చెడు చేశారనుకోండి, ఈరోజు అందరం కలిపి మంచి చేద్దాం, అంటే మార్పు చేద్దాం. ఆ మార్పులో అందరం కలుద్దాం. కాబట్టి ఏదైనా సరే భారత ప్రభుత్వం ప్రశ్నించేటువంటి శక్తిని మనం కల్పించాలి. ఆ ప్రభుత్వంలో ఒక బీజేపీయే కానీ, ఒక కాంగ్రెసే కానీ, ఇంకా ఏవైనా ఉన్నా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు. ఒక దేశం మొత్తం మీద బాగోలేని విధానం ఉంటే దానిని వాళ్ళు సవరించడానికి, దాన్ని మార్పు చేయడానికి ఖచ్చితంగా ఒక అవకాశం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మొన్న కలకత్తాలో జరిగినటువంటి సంఘటన ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అది ఎంత దారుణమైనటువంటి విషయమో తెలుసు. అలాంటి దారుణాలు ఎన్నో జరుగుతాయి కూడా. ఆ విషయం అంటే ఒక వైద్యురాల్ని అంత ఉన్మాదంగా, అంత రాక్షసులు కూడా అంత ఆ విధానంగా ఉండరేమో, అంత దారుణమైనటువంటి విషయం అది. అంతలా జరిగినప్పుడు కూడా ఈ రోజుకి కూడా దాన్ని ఒక శిక్ష అమలు చేసి అతనికి ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష విధించలేకపోయింది మన దేశ విధానం. ఎందుకంటే ఆ చట్టాలు అలా ఉన్నాయి, కొన్ని సవరణలు అలా ఉన్నాయి. అవి ఏవో అన్నీ పూర్తయ్యేదాకా, అవన్నీ కూడా తెలియదాకా అవి ఏమవుతాయో ఎవరికీ తెలియదు. కానీ ఒక విధానం అంటూ ఉండి అలాంటి
సంఘటన జరిగినప్పుడు పబ్లిక్లోనే అందరి మధ్య అతనికి తగిన శిక్ష విధించేటువంటి విధానం అనేటువంటి ఒకటి ఉంటే, ఆ జరిగిన రోజే చేసిన వాడు ఎవరో తెలిసింది కాబట్టి వాడికి శిక్ష పడిపోదును. పబ్లిక్లోనే కూర్చోపెట్టి మేపడం కాదు, పబ్లిక్లోనే శిక్ష పడుదును. మరి అలా ఎప్పుడైతే పడిందో, కొంత కాకపోతే కొంతమైన మృగాలనైతే ఎవరు మార్చలేరు. మృగాలంటే పశువులు కూడా, మృగాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. వాటి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి. మనిషి అనేటువంటి వాడే మృగాలకి, మనుషులకి, అసలు దేనికి కూడా చెందకుండా బ్రతుకుతున్నవాడు ఎవరయ్యా అంటే జీవి, అది మనిషి ఒక్కడే. ఎందుకంటే ఒక పశువు ఎలా బతుకుతుందో తెలుసు, ఒక క్రూర మృగం ఎలా బ్రతుకుతుందో తెలుసు, ఒక సాధుజీవి ఎలా బ్రతుకుతుందో తెలుసు. కానీ ఈ మనిషి ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి ఒక న్యాయ వ్యవస్థలోనే కానీ, ఒక ఇలాంటి దేశ వ్యవస్థలోనే కానీ ఈ మార్పులన్నీ జరగాలంటే గవర్నమెంట్ అడిగిన వెంటనే అందరూ ఏకమయ్యి దానికి సమ్మతించినప్పుడు తగినటువంటి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చూసి మీకు నచ్చితే మీరు కూడా మీ మనసులో ఉన్నటువంటి మాటని చిన్న వీడియో కింద షేర్ చేయండి. చిన్న వీడియో కింద అలా షేర్ చేయడం వల్ల ఒకడు చెప్పాడు మనం చేస్తున్నాం అనేటువంటిది కాకుండా నీకుగా నీ అంతటా నీకుగా ఒక దేశం గురించి, ఒక ధర్మం గురించి, ఒక న్యాయం గురించి మాట్లాడేటువంటి శక్తి వస్తుంది. జై హింద్, జై భారత్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నా దేశం ఎవరిని ఎప్పుడు పాడు చేయలేదు. నా దేశం అఖండం, అందరూ బాగుండాలి, అందరితో కలిసి ఉండాలి అని చెప్పేటువంటి నినాదం. కాబట్టి ఈ రోజున ఎవరెవరో ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నవాడిని తన్ని వాడి నెత్తి మీద ఎక్కి హాయిగా బ్రతుకుతున్నారు. చాలామంది ఉన్నారు. ఇక్కడే ఉంటూ ఈ రోజుకి కూడా ఒక గుడిసె, ఒక గూడు లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అంత గొప్పది నా దేశం అంటే. ఎవరిని ఇబ్బంది పెట్టదు, ఎవరికి ఏమి చేయదు. ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాల వల్ల, కొన్ని అసమానతల వల్ల ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ, పైనుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఒక ధర్మం గురించి కానీ, ఒక ఏ విషయమైనా సరే, దేని గురించి అయినా సరే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎందుకుంటున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి విధానాలు బాగోలేక. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ దేశం అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కానీ దేశంలో ఉన్నటువంటి చట్టాలు, కొన్ని విధానాలు బాగోలేక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. క్రమశిక్షణ అనేటువంటిది లేకపోతే ఇలాగే ఉంటారు. నేను చెప్పేదే వేదం, నువ్వు చెప్పేదే వేదం అన్నట్టుగా బ్రతుకుతున్నారు కొంతమంది. వేదం అంటే మంత్రం గురించి కాదు నేను చెప్పేది. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాననేటువంటిది ఒక భారతదేశంలోనే ఉంటుంది. ఇంకే దేశంలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకదా ఉండదు. కాబట్టి అందరం బాగుండాలి, అందరితో మనము కలిసి ఉండాలి అనేటువంటి నినాదమే. జై హింద్, జై భారత్ మాత. కాబట్టి ఇప్పుడు మీకు ఒక వీడియో షేర్ చేస్తాను. స్కానింగ్ సంబంధించినటువంటి ఆ స్కానర్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్క్రీన్ షాట్ని ఒకసారి స్కాన్ చేస్తే, అంటే మనకి గూగుల్లోనే స్కానింగ్ అనేటువంటిది ఒక బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్. ఆ బాక్స్ని టచ్ చేస్తే ఆ స్కానింగ్ దగ్గరికి వెళ్తుంది. ఫోటో యాడ్ చేసుకోమంటుంది. ఆ ఫోటో యాడ్ చేసి స్కాన్ చేశాక దాంట్లో ఒక 8 లైన్స్ వస్తాయి. ఆ 8 లైన్స్ కిందన మీ పేరుని మెన్షన్ చేసి సెండ్ కొడితే అది గవర్నమెంట్కి వెళ్తుంది. దాని ద్వారా ఒక భారతదేశ పౌరుడిగా మన సామాన్య హక్కుని, మన నిర్ణయాన్ని మనం భారత ప్రభుత్వానికి చెప్పినట్టు అనమాట. కాబట్టి ఇలాంటి చట్టాలు ఎప్పుడు వచ్చినా ఆ చట్టాలకు అందరూ కూడా మనం సహకరించాలి. అది నీ గురించైనా నా గురించైనా కూడా ఆలోచించే శక్తిని గవర్నమెంట్కి మనం ఇవ్వాలి. జై హింద్, జై భారత్.